ట్రావెల్ చేయబోతున్నాను. గోంగూర మటన్ వివాహ భోజనం. తలకాయని ముక్కలు ముక్కలు చేసుకుని తినాలంటే చాలా ఇష్టం నాకు. జన్మభూమి ఎంత అందమైన ప్రదేశము, జన్మభూమి ఎంత అందమైన దేశము. షాప్ కి ప్రమోషన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. ఇవన్నీ యాంటిక్ పీసెస్, ఇవన్నీ తీయకూడదు. నా చిన్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే అసలు ఈరోజు మా మేనత్త ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాము. ఛానల్ నివేదాని. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను, మా పుట్టింటికి వెళ్ళబోతున్నాను. నాకు 2 పుట్టిళ్ళు ఉన్నాయి. ఈరోజు ఆ 2 పుట్టిళ్ళకి నా ప్రయాణం. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను. చూడండి, క్యారెట్ని బాగా ఇలా తురిమేసుకొని ఇలా వచ్చిన దాన్ని మనం ఇడ్లీ ప్లేట్లో ఇలా వేసేసుకొని ఇడ్లీలు చేసుకుంటే చాలా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి. ఇక్కడ దోసపిండి కూడా రెడీ అయిపోతుంది. ముందుగా మనం ఇడ్లీని వేసేసుకుందాం. ఈ ఇడ్లీ పిండి పాత్రని ఎప్పుడు మార్చలేదు. ఇది మా అత్తగారు ఉన్నప్పుడు కొన్న ఇడ్లీ చేసే పాత్ర కాబట్టి మా అత్తగారు గుర్తుగా అలాగే ఉంచేసాను. ఇది మాత్రం చేంజ్ చేయలేదు. ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చినా సరే ఇది మాత్రం అలా గుర్తుగా పెట్టేసుకుందాం. నేను దోసల పిండితో ఇలాగ చిన్న చిన్న మామూలుగా క్యారెట్ ఇడ్లీలో కోసం తీసాను, కానీ ఎక్కువైంది. ఏం పర్వాలేదు, హెల్త్ వైజ్ మంచిదే కాబట్టి ఇందులో కూడా వేసేద్దాం. చట్నీ కూడా రెడీ. బ్రేక్ఫాస్ట్ ఇంత ఉంది కాబట్టి 2 రకాల చట్నీలు ఉండాలి కాబట్టి పుట్నాలు, కొబ్బరి పచ్చడి, తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చడి ఇది కూడా రుబ్బేద్దాం. దోశలు ఇలా ఐరన్ తవా మీద వేసినప్పుడు ముందుగా నేను కొద్దిగా నూనె వేసి కొంచెం ఉప్పు చల్లేసాను. ఒక ఉల్లిపాయ పై ముక్క మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కాబట్టి అలా కోసి దీన్ని బాగా ఇలా గ్రీస్ చేస్తే దోశలు బాగా అందంగా వస్తాయి. ఇప్పుడు మైసూర్ బొండాలు వేసేసుకుందాం. ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా నేను ప్యాక్ కూడా చేసుకొని తీసుకెళ్తాను. ఎందుకంటే ఈసారి పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి తింటూ మరిచిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నత్తళ్ళు చూడండి, చక్కగా క్లీన్ చేసిన నత్తళ్ళు. అంటే క్లీన్ చేసాం మేమే, అంటే నిన్న నైటే క్లీన్ చేసేసాము. మంచిగా క్లీన్ చేసిన నత్తళ్ళని
కర్రీ చేసేస్తున్నా. పెట్టడానికి రెడీ అయిపోయాను. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మంచిగా నత్తళ్ళ కర్రీ అయితే ఇంకా అవుతుంది. ఇక్కడ నా కోసం ఉప్మా. ఈ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇప్పుడు చామదుంపల పులుసు కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు కరీం వాళ్ళ అత్తగారింటికి అంటే మా ఆయేష వాళ్ళ అమ్మగారింటికి వచ్చాము. ఇది రాజమండ్రి. ఇంట్లోకి వెళ్దాం. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. ఆయేష అమ్మగారు. హాయ్. అస్సలాము అలైకుం. కేసీ మామా. ఆయేష వాళ్ళ నాన్నగారు. వీళ్ళిద్దరూ ఆయేష అమ్మ నాన్న అనే కన్నా నాకే ఎక్కువగా మా అమ్మ నాన్న. మా వారు ముందే వచ్చి కూర్చున్నారు, నాకన్నా ముందు వచ్చేసారు. ఈ ఇంటి అల్లుడు మా వారు. నాకు అమ్మ నాన్న కదా. వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు గొడవ. మా ఆయేష పుట్టిల్లు మాట ఇది. అవునవును. మా ఆయేష చక్కని ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం. అన్ని హాయిగా ఇంకేమీ గుర్తుండదు. ఇది ఆయేష పుట్టిల్లు కన్నా నా పుట్టిల్లే. పుట్టిన రోజులు జై జై. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. మా ఆయేష పెద్దక్క, అంటే ఒకటే అక్క, తర్వాత చెల్లి. మా ఆయేష మధ్యలోది. ఆయేష వాళ్ళ అక్క కొడుకు. ఇప్పుడు తను ఎంబీబీఎస్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది కదా, డాక్టర్. మా వంశంలోనే తను డాక్టర్. ఫీమేల్, తను మేల్ డాక్టర్. తను నీట్ లో కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించుకున్నాడు. ఐ అప్రిషియేట్ యూ. चिकन ड्रम फ्राई मामी क्या है प्रॉन्स फ्राई నాకు ఇష్టం ప్రాన్స్ ఫ్రై ఇది చింతకాయ వేసి చేప పులుసు చింతకాయ వేసి చేపల పులుసు ఇది మటన్ ఫ్రై ఇది నాకు తెలిసి చింతకాయ పప్పు చింతకాయ ఫిష్ ఇది గోంగూర మటన్ అమ్మా కట్టెల వివాహ భోజనం నేను ఎక్కడ ముందు వేసుకుని తినేస్తాను అని మా వారు ప్లేట్ ఫస్ట్. నాకు చేపలోని తలకాయ పొట్ట ముక్కలు ఇష్టమని వేరేగా తీసి థ్యాంక్స్ సో మచ్ మామీ. వేస్ట్ ప్లేట్ దేవి థ్యాంక్ యూ. కమ్మడి ఇంట్లో కాసిన నెయ్యి ఈ పప్పులో బాగా ఇలా నెయ్యి అంటే ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తినాలన్నమాట. తినండి మీరు తినడమే కావాలి. ఫస్ట్ ముద్ద మా వారికి పెడతాము. నెయ్యి అంటే అసలు ఇష్టం ఉండదు. అమోఘం. మా మమ్మీ వంట మామూలుగా చేయదు, చాలా. ఈ చేప తలకాయ నాదే, నేను ఎవరికి ఇవ్వను. అది ఒకటే ఉంటుంది. ప్రాన్స్ ఫ్రై అందులో ఒక రాజమండ్రి గోదావరి ప్రాన్స్ అనుకుంటా, ఎక్సలెంట్గా ఉన్నాయి. చేప కూడా ఇక్కడే బాగుంటుంది. అవును, ఫ్రెష్గా వస్తుంది. ఇక్కడే బాగుంటుంది. ఇది తినడం కూడా ఒక ఆర్టే. తలకాయని ముక్కలు తీసుకుని తినాలంటే చాలా ఇష్టం నాకు.
ఈరోజు మాతో పాటు మా వారి చిరకాల మిత్రుడు, ఎన్ని ఇయర్స్ స్నేహం, ఇద్దరిది 40 years స్నేహబంధం. మీకడ పెరుగుంది, ఇంకా ఆగలేను, అది కూడా ఇప్పుడు నేను వస్తున్నానని మీగడ పెరుగు ఫ్రెష్గా తోడుపెట్టి తినేసి ఈ జన్మమే రుచి చూడటానికి పుట్టేరా దొరికేరా. చేప తినేటప్పుడు పెరుగు తినకూడదు అంటారు, కానీ నేను 40 సంవత్సరాల నుంచి ఇలాగే తింటూనే ఉన్నాను. నాకు చాలా ఇష్టం పెరుగులో చేపలు నంచుకుని తినాలంటే. చేప తినాలంటే చాలా ఓపిక్గా తినాలి. ఇదిగోండి చేప తలకాయని ఇలా చేసేసారు, స్మాష్ లా చేసేసారు. ఇంకో విషయం తెలుసా, మా వారు గబగబా తినేసి లేచిపోయారు. నేను మాత్రం హాయిగా కూర్చుని కాస్త ఆలస్యమైన మంచిగా లేదు, చేప తినడానికి టైం పడుతుంది. టైము పడుతుంది కట్టే, అయినా సరే నాకు అన్ని తినాలి కాబట్టి మంచిగా కూర్చుని అలాగే తినాలి. గబగబా తినను, అలాగే తినాలి భోజనం అన్నాక. అందుకని మా వారితో పెళ్లికి ఫంక్షన్స్కి వెళ్తే మా వారి పక్కన కూర్చొని తింటుంటే, ఆయన తినేసి వెళ్ళిపోతుంటారు. నేను తింటూ ఉంటే అందరూ ఏమనుకుంటారు, కూర్చోండి కొంచెం సేపు, నేను తినే వరకు కూర్చోండి అంటారు. ఇది ఏంటనుకుంటున్నారు డెజర్ట్ ఈరోజు? కద్దుకి ఖీర్. ఇది ఆయిషా వాళ్ళ అక్క చాలా స్పెషల్గా చేస్తారు, సూపర్. మా వారు స్వీట్ అంతగా ఇష్టపడతలేదు, నేనే తినేస్తున్నాను. మీ కప్పు కూడా నేనే తినేస్తాను. థ్యాంక్ యూ. మంచి మీగడ పాలతో చేసినట్టున్నారు కదా. అవునవును, మీగడ క్రీమ్ మిల్క్. చాలా 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 బాగుంది. మేనత్త ప్రేమ. ప్రేమ కన్నా ఇంకొకటి తన మీద నాకు కుళ్ళు. అదేంటో చెప్పనా, అమ్మ డైటింగ్ అని సన్నబట్టడానికి చాలా ట్రై చేసేస్తుంటాడు, కాబట్టి నీకు తినిపించాను, నువ్వు మా బాబులాగా తయారవ్వాలి. తను ఎంత తిన్నా సరే మళ్ళీ జిమ్ చేసి నార్మల్ వెయిట్ కే వచ్చేస్తాడు. మా ఆయుష వాళ్ళ అబ్బాయి. ఇక్కడ ఒక జోక్ చెప్తాను. మా చిన్న తమ్ముడు చిన్న బిడ్డ, తను 500 రూపాయలు తీసుకొచ్చి నన్ను కొనుక్కుంటదంట. వాళ్ళ ఇంటికి వచ్చారంట, 500 ఇస్తుందంట. ఈ అమ్మాయి చాలా కాదు, ఈ అమ్మాయి చాలా తెలివైంది. కొనుక్కోవడం బ్యాంకును కొనుక్కుంటానంటుంది. నన్ను పెంచుకుంటావా మీ ఇంట్లో? ఈ 500 ఇచ్చేస్తే నేను వచ్చాను నీ దగ్గరికి. అలా 500 ఇచ్చేసింది, నేను వచ్చాను ఇప్పుడు. మరి పుప్పకి కోన్ రైతే నెక్స్ట్ ఇంకొక వస్తుంది. అబ్బా, మా మేనకోడలు నన్ను 500 పెట్టి గెలుచుకుంది నన్ను. వచ్చేస్తానైతే. నాకు రోజు నా ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? రోజుకి 1 lakh రూపాయలు ఖర్చు పెట్టాలి నా మీద, ఓకేనా? ఆల్రెడీ బ్యాంక్ నే తీసుకెళ్తుంది, దానికో లెక్క. నేను వచ్చేస్తాను, 500 వద్దులే, నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. రాసారా మనం బయటికి వెళ్దాం, నువ్వునే ఏం తిందా, డబ్బులు ఇక్కడ ఇచ్చే. అసలు ఇవ్వదు. చూసారు కదా, మేము ఇప్పుడు మా టెర్రస్ పైన వచ్చేసాము. ఈరోజు సంక్రాంతి కాబట్టి మేము కైట్స్ ఫ్లై చేస్తున్నాం. చూసారా మా మామయ్య చూడండి, ఫుల్ అసలు కైట్ ని ఎగరడానికి ఆయనే కింగ్.
ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా. ఆ 2 kites కనిపిస్తున్నాయి కదా, అవి మావి. ఒక పెద్ద కైట్ కూడా ఉంది. అది కాక పెద్ద కైటు చలిగా. ఇలా మా ఇంట్లో వాళ్ళందరు కలిసి ఇదిగో ఈ కైట్స్ అన్ని ఎగరేస్తున్నారు. చూడండి ఎంత చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయో. ఈ కైట్స్ ఫెస్టివల్ కి మా ఇంట్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి పిల్లలతో పాటు. చూడండి. హే సారా, హాయ్. ఈ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ అని కాదు, అన్ని ఫెస్టివల్స్ చేసుకోవాలి. ఎస్, మనం అందరం అన్ని ఫెస్టివల్స్ చేసుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం కైట్స్ ఫ్లై చేసేసాం, ఇంకా అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు వాళ్ళందరూ చాయ్ తాగుతున్నారు, నేను ఇంకా బయటే ఉన్నాను. ఇంకా పైన ఇంకా ఫ్లై చేస్తున్నారు. ఇది మా ఆయిషా మామీ. టైం పాస్ జరుగుతుంది కదా. చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ మన జువేరియా అయితే మామూలుగా ఎవరో enjoy పేరు చేయలేదు. వచ్చింది. జువేరియానే అన్నారు. జువేరియా అయితే ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేసింది. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. సో ఇప్పుడు మీరు అందరూ చూసారు కదా మేము బోట్ లో ఉన్నది. ఈ బోట్ ప్రయాణం మాకు చేపిస్తుంది మా చిన్నప్పుడు శ్రీను అంకిల్. యా, సో నేను పుట్టక ముందు నుంచి మా డాడీకి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పటి వరకు అలా సాగుతున్న మంచి ఫ్రెండ్ అలాగా. సో మేము ఇప్పుడు బోట్ లో ఎక్కేసాము. వీఆర్ రెడీ ఫర్ దిస్. కూడా ఫుడ్ కూడా రెడీగా పెట్టారు, వేడి వేడి బొబ్బట్లు. అప్పుడే డబ్బా ఖాళీ. యా, ఎక్సలెంట్, చాలా బాగుంది టేస్ట్. సారా హడావిడి మామూలుగా లేదు. మేము బోట్ లో కూర్చొని అందరి హడావిడి. మీటి, హౌ డు యూ ఫీల్? గుడ్, బాగుందా? మా మీటి కూడా ఫుల్ కుమ్మేస్తుంది, మామూలుగా లేదు. ఎంజాయ్ చేస్తున్నావా బోట్ రైడ్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. How is your experience? యా యా, చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక ఐలాండ్ ఉండడం చాలా గ్రేట్. ఎందుకంటే ఇది మధ్యలో, లైక్ ఇట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గోదావరి. గోదావరి. సీదా గోదావరి. యా, సో మా ఊర్లో ఇలా ఉండడం ఐఎమ్ వెరీ ప్రౌడ్. యా, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు ఈ ఐలాండ్ గురించి ఏం తెలిసిందంటే ఇది వర్షాకాలంలో 2 months క్లోజ్డ్ ఉంటుంది. సో ఏమున్నా సమ్మర్స్ అండ్ వింటర్స్లోనే రావాలి. ఇప్పుడు మంచి టైం రావడానికి, బికాస్ ఇట్స్ వింటర్ కాబట్టి. సో చాలా బాగుంది. సన్సెట్ చూస్తావా? ఎస్, ఓ మై గాడ్, చూద్దాం. ఇప్పుడు మా ఫాతిమమ్మ సర్కిల్ చేస్తుంది. ఏదో మ్యాప్ వేసినట్టు వేసింది, ఏ ఖండం తెలియట్లేదు. ఇది ఎందుకు సున్నా వేసాగా? అది సున్నంలా లేదు. ఇవన్నీ పందాలు గెలిచిన కోళ్ళు. పుంజిరాజు, పుంజిరాజు, వస్తున్నాం మీ దగ్గర కూడా వస్తున్నాం. సో మేము 2 బ్రిడ్జెస్ మధ్యలో ఉన్నాము. సో చాలా బాగుంది. ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చాము, చాలా బాగా అనిపిస్తుంది. సో యా, మీరందరూ కూడా ఊళ్ళకి వెళ్తూ మన ట్రెడిషన్స్ అన్నీ చూసుకుంటూ, మన వాల్యూస్, మన ఫ్యామిలీని కూడా అందరినీ చూసుకుంటూ ఉండాలి. సో నాకు ఇది ఒక పెద్ద రిఫ్రెష్మెంట్ జర్నీ లాగా ఉంది. మీటి నువ్వెలా ఎంజాయ్ చేసావు? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అసలు అన్నిటికన్నా హ్యాపీ థింగ్, నేను మా అక్కతో టైం స్పెండ్ చేశాను ఈసారి. అవును, ఈసారి ఫాతిమా ఉండడం మా అందరికి చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా స్పెండ్ చేసాము. ఇది బాగా మెమరబుల్ గా ఉండిపోద్ది. సో యా, మీరందరూ కూడా యూ గైస్ హ్యావ్ టు ఆల్సో చెక్అవుట్ వచ్చి. ఎంతైనా మేము గోదావరి ఉన్నామండి. తాపేశ్వరం వచ్చాము. తాపేశ్వరంలో ఇలా పెట్టారండి లైవ్ బొబ్బట్లంట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఏదో చేస్తున్నారు, పావు భాజీ అనుకుంటా. కాల్చి అమ్ముతారు, ఇలాగే తినాలన్నమాట. కానీ ఆయేషా వాళ్ళ అమ్మగారు మళ్ళీ కాల్చారు, మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు. సూపర్. చాలా నాకన్నా ఆయేషాకి చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఆల్రెడీ అయిపోయింది నా కోట. నేను మొదలెట్టా. రేగుపండు అయిపోయింది కూడా. ఇది ఇలా జర్నీ చేస్తూ తింటామంటే ఇష్టమని ఏదో ఒకటి ఉండాలి, అందరికి తెలుసు. ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ.
అది మా పుట్టింటికి వెళ్తున్నాను హాయిగా. నా జన్మభూమి ఎంత అందమైన ప్రదేశము, జన్మభూమి ఎంత అందమైన దేశము నా వచ్చేసాం మా ఊరు వచ్చేసాము, మా పుట్టింటికి వచ్చేసాను ఫైనల్లీ. యా, అమ్మా నాన్న లేని పుట్టిల్లు నాది. ఫైనల్లీ ఇదే మా బట్టలు కొట్టు. మా నాన్నగారి రెడీమేడ్ షాప్ ఇది. మా నాన్నగారు చనిపోయి 14 years అయిపోయింది. నేను చిన్నప్పుడంతా ఇక్కడే గడిపేదాన్ని. పైన మా ఇల్లు, పైన ఇల్లు, కింద మా షాప్ మాట ఇది. మా ఫాతిమా చిన్నప్పుడు ఇక్కడ పడుకోబెట్టి మా నాన్న ఆడుకునేవారు. మేము ఇక్కడ కూర్చొని ఇది షాప్ కి ప్రమోషన్ నేను అప్పుడులోనే ఏమని చేసేదాన్ని? ఇంగ్లీష్ స్టార్ బట్లాకో. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ షాప్ పేరు కింగ్ స్టార్ రెడీమేడ్ డ్రెస్సెస్. ఆయిషా ఈ ఇంటి పెద్ద కోడలు. మా ఆయన వచ్చేసరి ఇంకా మా ఆయన్ని ఇక్కడికి వస్తే అస్సలు పట్టుకోలేము, వాళ్ళ ఊరు కాబట్టి. మా తమ్ముడు బాగా బిజినెస్ చేశాడు ఈ షాప్ లో. అస్సలు పట్టుకోలేము. పొద్దున్న నుంచి మామూలు కంగారు కాదు, వాళ్ళ ఊరు వెళ్తున్నామని చెప్పి అసలు ఆగట్లేదు ఎక్కడని. మా మావయ్య కొడుకుని చూపిస్తాను, మా మేనమామ కొడుకు. హాయ్, నాకు చాలా బెస్ట్ తను, ఇర్ఫాన్. ఇర్ఫాన్. నేను వస్తున్నానని పాపం వాళ్ళ ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసాడంట. మా చిన్న తమ్ముడు ఇప్పుడు ఈ షాప్ ని నడిపించే రథసారథి మా ఈయనే. చిన్న తమ్ముడే. మా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. ఇదే నేను పెరిగిన ఇల్లు. నేను ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు 3వ తరగతి చదువుతున్నాను. 3వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఈ ఇంట్లోనే చదివాను ఉండి మా అమ్మ నాన్నలతోటి. అప్పుడు రోజున ఇది ఒక్కటే బెడ్రూమ్ అండి. ఇక లైన్ గా ఇలా లైన్ గా పడుకునేవాళ్ళం అందరూ. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు. ఇప్పుడైతే మనిషికి ఒక బెడ్రూమ్ వచ్చేసింది ప్రతి ఇంట్లో. కానీ అప్పుడు రోజుల్లో మేము అందరం ఇలాగే కింద కూడా, కానీ యూనిటీ కూడా అలాగే ఉండేది ఆ రోజుల్లో. కింద చాప వేసేసుకునేవాడు, పెద్ద చాప వేసేసుకొని లైన్ గా చుట్టాలు వచ్చినా సరే ఈ రూమ్ లోనే, ఇలా కింద వేసుకునేవాళ్ళు. ఎవ్వరు వచ్చినా సరే ఈ రూమ్ లోనే. ఎండాకాలం అయితే మేడ పైన ఫ్యాన్లు పెట్టుకొని ఫ్రిడ్జ్ తీసారు, అప్పుడు అంటే చేంజెస్ వస్తాయి కదా. టీవీ చూసారు, అప్పుడు టీవీ అది. మా ఇంట్లో యాంటిక్ పీసెస్, ఇవన్నీ యాంటిక్ పీసెస్, ఇవన్నీ తీయకూడదు. నా చిన్నప్పుడు ఇవన్నీ నేను చూస్తుంటే అసలు ఈ బీరువా కూడా నేను చిన్నప్పుడు నా బట్టలన్నీ ఇందులోనే వేసుకుని, నేను ఒక్కదానే కాదండి, ఈ ఒక్క బీరువాలో మా ఇంట్లో అందరం ఒక్కొక్కళ్ళవి ఉండేవి. ఇందులో ఒక్కొక్కళ్ళు పెట్టేసుకునేవాళ్ళం. అసలు ఆ మెమరీస్ అన్ని అవన్నీ చెప్పడం ఏవో కానీ మా వదిన చెప్తుంటే ఆ సంతోషం చూడండి ఫేస్ లో వెలిగిపోతుంది. స్కూల్కి రెడీ అయ్యేదాన్ని ఇక్కడే నుంచొని. చాలా అసలు ఆ మెమరీస్ అన్ని అలా గుర్తుండిపోయి. ఈ వంటగదిలో మా అమ్మగారు ఒక్కరే ఉండి మొత్తం వంటంతా చేసేసేవారు. అలాంటి వంటగది ఇది. నేను చాలా సందర్భాలు మీకు చెప్పాను, మా అమ్మగారు నాకు వంటగదిలోకి రానివ్వలేదని. అందుకని ఆ రోజుల్లో వంట నేర్చుకోలేకపోయాను. ఆ మెమరీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇంకో విషయం, మా వారు నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మా వారు అక్కడ కూర్చుంటే నేను ఈ వంటగదిలో, మా అమ్మ ఏం చేశారంటే ఒక్కటే గది అని నన్ను ఈ వంటగదిలోకి పెట్టేసి ఇలా మూసేశారు. మా అమ్మగారు, అల్లుడు గారు వచ్చారు, నువ్వు కనపడకూడదు, పెళ్లి అవ్వలేదు అని. అప్పుడు నేను మా వారిని చూడాలని తప్పన కన్నా ఒక యాక్టర్ మా ఇంటికి వచ్చారు, అలీ గారు కమెడియన్, చూడాలని ఇల్లు నుంచి తొంగి మా వారిని చూస్తాను ఆ రోజుల్లో. అప్పుడు మా వారు కూడా నేను కనిపిస్తాను అని ఇక్కడ అద్దం చూపించాను కదా, అద్దం నుంచి తొంగి చూసారు కానీ ఇలా అర్థం ఉండేది. కానీ నేను కనపడలేదు. కనపడి ఉంటే నాకు వద్దంటారని నా భయం నాది. మా చిన్నాన్న గారు నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నారు, ఇప్పటికీ ఇలాగే ఉన్నారు. అవునట, నవ్వుతుంది బుజ్జిగా. చూద్దాం, నాకు ఏదో లెటర్ ఇచ్చిందంట. ఏం లెటర్ చూద్దాం. చాలా రోజుల తర్వాత నాకు లెటర్ వచ్చింది, చాలా రోజుల తర్వాత.
అమ్మ ఇన్ని కవర్లు పెట్టారండి, ఏంటి అంత సీక్రెటా? ఏంటి నీ ఆస్తంతా నాకు రాసిచ్చేస్తున్నావా ఏంటి? నేను నన్ను ఎంత మంచిగా డ్రాయింగ్ వేసి హలో టు ఆల్ ఐ ఆమ్ జుబేదా, థ్యాంక్ యూ సో మచ్ రా, ఎంత క్యూట్. మీ అత్తకి హెయిర్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదమ్మా. కొంచెం చిన్నది వేసావు నువ్వు, అంటే నెక్స్ట్ టైం నేను ఇలా కట్ చేంజ్ చేసుకుంటాను, ఓకేనా? చాలా బాగా వేసింది, థ్యాంక్ యూ సో మచ్. ఈ టేబుల్ గురించి చెప్తాను నేను. ఇది నా చిన్నప్పటి టేబుల్. అయితే ఇది కూడా యాంటీకే. ఇందులో రెండు ఉన్నాయి చూడండి, అప్పుడు తాళాలు ఉండేవి. ఇందులో మా అమ్మగారి బీరువా, ఇది మా అమ్మగారు డబ్బులు నగలు ఇందులో పెట్టుకునేవారు. నేను నా పాకెట్ మనీ ఇది తాళం వేస్తే నేను పెట్టుకునేదాన్ని. మా ఇద్దరి అరులు, అమ్మ నాది. ఈ లోపల ఏంటి తెలుసా, మా కరీము వాళ్ళందరూ బుక్స్, స్కూల్ బుక్స్ అని ఇందులో పెట్టుకునేవాళ్ళం. అప్పటిది ఇవన్నీ నాకు మార్చడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇంటిని ఇలాగే ఉంచేసాను. ఆ మెమరీస్ అన్నీ అలా ఉండిపోవాలి. అమ్మా నాన్న లేకపోయినా మా అమ్మా నాన్న వాళ్ళు అరేంజ్ చేసిన వస్తువులు మాట ఇవన్నీ ఇంట్లో ఉన్నవి, అవి అలా మెమరబుల్గా ఉండిపోవాలని తీసుకు అలాగే పెట్టేశాను. ఈ మంచాలు కూడా నా చిన్నప్పటి మంచాలు, అప్పటి మంచాలు ఇవి. నేను చిన్నప్పటి నుండి అలాగే దీన్ని ఇంకా మార్చకుండా మా తమ్ముడికి చెప్పాను అనమాట, నువ్వు ఏమి ఇంట్లో ఏమి మార్చొద్దు, నా చిన్నప్పటి మెమరీస్ అన్నీ అలా ఉండిపోవాలని. ఈ రాయి చూసారా, మా అమ్మగారు ఆ రోజుల్లో, ఇది ఎప్పుడు 35 years అవుతుంది రాయి చరిత్ర. 35 years బ్యాక్ నేను మా అమ్మగారు వెళ్ళి వెతికి ఇది పెట్టి మంచం పెడితే మంచం కింద చాలా వస్తువులు పెట్టేసుకునేవాడు ఆ రోజుల్లో. అంటే ఒకటే రూమ్ కాబట్టి మంచం కింద ఇదే మంచం మీద ఈ 2 మంచాల కింద ఒక 4 రూముల సామాన్ ఉండేది, అలా పెట్టేసుకునే వాళ్ళం. ఇవన్నీ అలా. ఇంకో విషయం ఏంటంటే ఫాతిమా నేను తీసుకొచ్చినప్పుడల్లా ఈ రూమ్ లో ఉంటే అటు ఇటు వెళ్ళిపోయేది, కానీ పట్టుకోవడం కష్టం అవుతుందని నా చున్నీని దీనికి కట్టేసి ఇక్కడే కట్టేసి ఆ టీవీ వేసి కూర్చోబెట్టేసేదాన్ని. గుర్తుందా ఫాతిమా నీకు? నాకు గుర్తుంది. ఇక్కడే కాదు, మా పాతింట్లో కూడా అలాగే కట్టేశారు. జీవితం మొత్తం నాకు కట్టేసే పెట్టారు కాలికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు అమ్మో నిన్ను వదిలితే ఇంకేమీ లేదు. ఒక చిన్న బాల్కనీ ఉంది, ఈ బాల్కనీలోనే నేను తొంగి చూడటం మా అమ్మగారు మంచి టైం పాస్ అవుతుంది. లారీలు బస్సులు వెళ్తూ ఉండేవి. ఇంకొక విషయం, పండగలు వస్తే జాతరలు, పెళ్లి వస్తే పెళ్లి బాజా భజంత్రీలు అన్ని వెళ్తుంటే మాకు మంచిగా సౌండ్ వచ్చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడు ఎలా వెళ్ళేదని ఇప్పుడు చూపిస్తాను. సేమ్ మేము కూడా మ్యారేజ్ అయ్యాక మేము కూడా ఇలా టైం పాస్ బాగా అయిపోయేది. ఇది మెయిన్ రోడ్, ఇది కలవపూ సెంటర్ అంటారు, మెయిన్ రోడ్ ఇది. అప్పుడు మా అమ్మగారు నేను ఇలాగే చూస్తూ టైం పాస్ చేసేవాడు. ఈ సౌండ్ చాలా టైం పాస్ అయిపోయేది ఆ రోజుల్లో. ఇంకా విషయం, ఇక్కడ చైర్ వేసుకొని హోంవర్క్ కూడా చేసేసుకునేదాన్ని. ఏదో పెద్ద హోంవర్క్ చేసేదాన్ని అనుకుంటారు అందరూ, చేయాలి తప్పనిసరి ఏదో ఒకటి హోంవర్క్. ఇక్కడ హోంవర్క్ చేసేది తక్కువ, బయట చూసేది ఎక్కువ ఉంటుంది. పెళ్ళని చెప్తే వినాలి షూట్లోది ఇది. మా నాన్నగారు యాక్ట్ చేశారు ఆ మూవీలో. ఆ మూవీ షూట్ జరుగుతున్నప్పుడు మా నాన్నగారు నన్ను తీసుకెళ్లారు. అప్పుడు ఇక్కడ ఈ పిక్ లో ఒక రహస్యం చెప్పనా ఆయిషా నీకు? ఒకసారి మిమ్మల్ని ఫస్ట్ చూసుకొనివ్వండి. నన్ను చూసుకుంటా. దీంట్లో ఒక పెద్ద రహస్యం ఉంది. ఏంటది? ఏంటంటే అది లాస్ట్ డే షూట్ మా నాన్నగారిది. దాని తర్వాత ఇక్కడ షూట్ కి వెళ్ళిన అవసరం లేదు. అయితే లాస్ట్ డే నేను కూడా వచ్చి పిక్ దిగాలని. అప్పుడు 7th పబ్లిక్ ఎగ్జామ్స్. ఆ రోజు ఎగ్జామ్ మానేసి వెళ్ళి నేను పిక్ దిగాను. 7th ఎగ్జామ్ మానేసి, లాస్ట్ ఎగ్జామ్ అది మానేసి నేను నా అభిమాన నటి మీనత నాకు పిక్ ఉండాలని చెప్పి దిగాను. ఈ చిన్నపిల్లడు ఎవరు? మా చిన్న తమ్ముడు ఫయాజ్. తనే ఉంటున్నాడు ఇంట్లో. ఓకే ఓకే. అయితే అలా 7th ఎగ్జామ్ మానేసి 7th క్లాస్ ఫెయిల్డ్ కూడా అయిపోయాను ఆ రోజుల్లో. అది కూడా చెప్పుకుంటారా? అన్ని నిజాలు చెప్పేసుకుంటే మంచిది కదా. నేను పెద్దగా ఏం చదువుకోలేదు. 10th క్లాస్ వరకు చాలా అతి కష్టం మీద ఒక్కొక్కడుగు వేసుకుంటూ చదివి 10th క్లాస్లో కూడా 2 సార్లు ఫెయిల్డ్ అయిపోయి 3వసారి అతి కష్టం మీద పాస్ అయ్యి. లేదు, పెళ్ళయ్యాక సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. 16 years లోనే మ్యారేజ్ అయిపోయింది. 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది నాకు పెళ్ళి అయిన తర్వాతే వచ్చింది, పాస్ అయిన సర్టిఫికెట్. ఆ మెమరీ ఇది. మా అమ్మగారు మా నాన్నగారు ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి
నా కూతురు అల్లుడు ఇంటికి వచ్చారని చెప్పి పిక్ని తీశారు. ఆ మెమరబుల్ పిక్. నేను ఎలా ఉన్నాను చూడండి. ఇది పెళ్ళైన 1 year లోపల అన్నిటికి ఇలా కవర్లు పెట్టేస్తారు పాడవకూడదని. 1 year తర్వాత దిగిన పిక్. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిక్స్ మా ఇంట్లో ఉంటే మా నాన్నగారు తీసుకొచ్చి దీన్ని మంచిగా ఫ్రేమ్ కట్టించి దానికి మళ్ళీ కవర్ వేసేసి చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఇంట్లోకి వస్తే ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు గుర్తుకొస్తున్నారు నాకు. మా నాన్నగారు నాకు మా నాన్నగారు పోలికలే అని అంటూ ఉంటారు చాలామంది. ఇంకొకటి నా చిన్నప్పుడు పిక్ కూడా ఇక్కడ దొరికింది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేదన్నో చూడండి. నా చిన్నప్పటి పిక్. మా మేనత్త ఇంటికి వచ్చాము. మా మేనత్త నాకు చిన్నప్పుడు నాకు ఏం కావాలన్న ఇష్టంగా వండి పెట్టి అక్కడ ఒళ్ళో చూడండి. మా మేనత్త నాకు ఇష్టమని మైసూర్ పాకులు లడ్డూలు నేను తింటా ఈరోజు తింటా. మా మేనత్త వివాహ భోజనంబు ఇంకైన వంటకం. స్మెల్ అయితే అద్దరిపోతుంది, మామూలుగా లేదు. ఇక్కడ చూడండి ఆట. మా చిన్న చిట్టి మరదలు వండిన చికెన్ బిర్యానీ. వావ్! ఈరోజు మా మేనత్త ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాము అందరం కలిసి. ఎవరున్నా లేదో కానీ మా ఆయిష ఫస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మా ఆయిషకి అయితే చాలా ఫేవరెట్ చికెన్ బిర్యానీ అంటే. బిర్యానీ కదా, మటన్ ఎలాగో వెళ్ళాం మనం చికెన్ కాబట్టి. చికెన్ బిర్యానీ అంటే పీక కోసుకునే మా ఆయిష. నేనే కాదు పిల్లలందరూ అందరూ ఇక్కడ చక్కగా చాప వేసేస్తున్నారు. హాయిగా కూర్చొని బిర్యానీ ఎంజాయ్. బిర్యానీ ఉంది అంటే మా పిల్లలు ఇక్కడ అక్కడ కాదు, రోడ్డు మీద ఇలా చాపేసినా సరే అడ్జస్ట్ అయిపోతారు కదా. వావ్! కరీం కి లెగ్ పీస్ వచ్చింది. లెగ్ పీస్ కరీంకి ఇవ్వండి, నేను తీసుకుంటాను. అది ఇక్కడ ఇవ్వంట. లెగ్ పీస్ ఎవరు ఏమనుకున్నా అవ్వదండి, అది నా పొట్టలో ఎవరికి వచ్చినా సరే ఫాతిమాకి ఇచ్చేస్తాం. దేవుడు కానీ ఇక్కడ కర్రీ ప్లేట్ లోకి వచ్చింది. అది ఇప్పుడు మావయ్య పిలుపు అన్నది మా మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఆ లెగ్ పీస్ మీద ఎంతమంది కళ్ళు పడినాయో ఇప్పుడు. కానీ ఇంకా ఉన్నాయి ఇందులో లెగ్ పీసెస్. మీరు ఎందుకు అలాగే రాసి పెట్టేస్తారండి కొంతమందికి. అప్పు నీ ప్లేట్ లో కూడా లెగ్ పీస్ వచ్చేసింది. మీటు నో లెగ్ పీస్. నాకు సాఫ్ట్ పీస్ ఎక్కువ. నీకు సాఫ్ట్ పీస్ ఇష్టమా? అదేంటి ఆయిష, అది డైటింగ్ ఆయిష నీకు? నేను అలాంటి ఏముండదు. మరేంటి బిర్యానీ దగ్గర డైటింగ్స్ అంటూ ఏముండవు. ఇది చికెన్ కర్రీ, మా మేనత్త చేసిన చికెన్ కర్రీ. మటన్ ములక్కాడ కర్రీ. వీళ్ళ చెట్టు ములక్కాళ్ళతోటే మటన్ వేసి ఎమ్మి కర్రీ. అమ్మా నా కోసం గడ్డ పెరుగు. వావ్! నా కోసం గడ్డ పెరుగు, మీగడ పెరుగు. మీగడ అంటే ఇలా ఉండాలి, ఇలా తీస్తే అలా మీగడ అలా రావాలి. వావ్! ఈ మీగడ పెరుగు అంటే ఎంత ఇష్టమో నాకు. చూసారా, అన్నం తిన్న వాళ్ళు కూడా కూర్చున్నారు. ఇప్పుడు ఇది ఇలా అంటాను, అలా మొహం పెట్టుకుంటారు. ఇలా అంటాను, వద్దు మీరు ఎవరు తినొద్దు. ఇది నా కోసం నా కోసం నా కోసం నా కోసం, ఇది నా కోసం. ఇలా గడ్డ పెరుగు మీగడ పెరుగు కలుపుకొని అలా పక్కన అరటిపండు నంచుకొని, వా ఇలా ఈ పెరుగులో నంచుకొని తింటుంటే ఉంటుంది. ఈ జన్మకి ఇది చాలు. నిజంగా ఈ మీగడ పెరుగు నా ప్రాణం, నా శ్వాస, నా డ్రీమ్, నా చిన్నప్పటి మెమరీ. ఇంకెన్నైనా చెప్పేసుకోవచ్చు. ఇందులో చక్కెరకేళి, ఎమ్మి పులిహార,
పులిహోర పులిహోర ఆయిషా ఆయిషా పులిహోర అవునా వద్దు బిర్యానీ పెట్టుకుని పులిహోర ఎవరు తింటారు ఫాతిమా పులిహోర పులిహోరకి ఎవరు ఓటు వేయడం లేదేంటి మీకోసమే నీకైనా కొద్దిగా మీకోసమే యా వేస్తా ఆయిషా ప్లేట్ లో కూడా లెగ్ పీస్ వచ్చేసింది ఫాతిమా ప్లేట్ లో లెగ్ పీస్ అయిపోయింది అప్పు యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏంటి తాగేస్తున్నావు ఇక్కడ చూడండి ఇక్కడ బిర్యానీ తిని ఇలా తాగితే ఎలా ఉంటుంది అది చెప్పలేము మన మాటల్లో చెప్పలేము. మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆయిషాకు వద్దు వద్దు ఆయిషా తగ్గేదేలే నేనైతే తాగనండి నేను గుడ్గా అంటే నేను బ్యాడ్ కావాల్సిన ఇక్కడ డెఫినెట్లీ అదే కానీ ఎవరి ఇష్టం వాళ్ళది